హలో బడీస్, ఈ వీకెండ్లో మీకు ఒక మంచి రెసిపీ డీటెయిల్స్, అదే కాఫీ కేక్ డీటెయిల్స్ చూపించబోతున్నానండి. సింపుల్గా కేక్ చేయాలి, అది కూడా ఇంట్లో చేయాలి, ఫ్లఫీగా రావాలి, నో ఎగ్ నో ఓవెన్తో చేయాలి అంటే మన వీడియో చూడాల్సిందే. మరి చూసేద్దాం. అయితే ఫస్ట్ ఒక బౌల్లో 1/2 కప్ షుగర్ తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకోవాలి, నార్మల్ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు, 2 టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకోవాలి. బీట్ చేయాలి, మంచిగా బీట్ చేయాలండి, 15 మినిట్స్ బీట్ చేయాలి. గ్రైండర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బ్లెండర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇదే మంచి టిప్ అండి, మంచిగా బీట్ చేసుకోవాలి. దాని తర్వాత 1 కప్ మైదా వేసుకోవాలి, 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి, 1/2 కప్ మిల్క్ వేసుకోవాలి. మంచిగా కలపండి, 10 మినిట్స్ మంచిగా కలుపుకోండి. ఈ స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి, చూపించిన టెక్స్చర్ వచ్చేంత వరకు. దాని తర్వాత వేరే కంచం, ఎడ్జెస్ ఉన్న కంచం తీసుకొని ఘీ అప్లై చేసి కొంచెం మైదా అప్లై చేసి ఈ మిక్స్చర్ వేసేయాలి. ఈ మిక్స్చర్ వేసిన తర్వాత మన స్టవ్ మీద ఒక డీప్ ప్యాన్ తీసుకోండి. దాని తర్వాత సిమ్లో పెట్టండి, శాండ్ వేసుకోండి, ఒక స్టాండ్ వేయండి. దాని తర్వాత ఈ కంచం పెట్టండి. దాని తర్వాత టాపింగ్స్కి చొకో చిప్స్ అయినా వేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు. దాని తర్వాత కవర్ చేసుకోండి, కుక్కర్ మూత వేసుకోండి, కానీ విజిల్ పెట్టద్దు. వేరే ప్యాన్ పెడితే జస్ట్ ప్లేట్ కవర్ చేయండి అంతే. ఒక 15 మినిట్స్ సిమ్లో ఉంచండి అంతే. 15 మినిట్స్ తర్వాత స్పూన్ యా నైఫ్ తీసుకొని చెక్ చేసుకొని అంటుకోకుండా ఉంటే అయిపోయినట్టుగా. అంతే, రెడీ కేక్, కాఫీ కేక్.